నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తగ్గిన రేవంత్ సర్కార్, నెగ్గిన బీఆర్ఎస్ పార్టీ. లగచర్ల ఘటనలో తాజాగా విడుదలైన నోటిఫికేషన్ చూస్తే అదే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా నోటిఫికేషన్లో ఏముందంటే లగచర్ల అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం త్వరగా వడ్డించమని పిల్లల అధికారం. తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం. TDH రిషికాకారం. ఫార్మా విలేజ్ కోసం ఏదైతే భూసేకరణ చేపట్టిందో ప్రభుత్వం, ఆ భూసేకరణని రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. 2013 చట్ట ప్రకారం సెక్షన్ 93 ప్రకారం భూసేకరణ అనేది రద్దు చేస్తున్నాము. ప్రజా అభిప్రాయం అనేది దీనికి అనుకూలంగా లేదు, భూసేకరణకు ఫార్మా విలేజ్కి అనుకూలంగా లేదు కాబట్టి ఈ నిర్ణయం ఉపసంహరించుకుంటున్నాము. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ ఉండబోదు అంటూ కూడా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ చూస్తే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు నోటిఫికేషన్కు సంబంధించి రెండు కూడా విభిన్నంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలు కలిసినప్పుడు అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయట్లేదు, అదంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి ఆయన చెప్పారు. మరైతే ఈ భూసేకరణ రద్దు ఏంటి? ముఖ్యంగా ఇది ఫార్మా విలేజ్ భూసేకరణ అనేది రద్దు చేస్తున్నట్టుగా తాజాగా ఉన్న ప్రకటన చూస్తుంటే ప్రభుత్వం ముందుగా అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది లగచర్లలో. దానికి తగినట్టుగా కూడా అధికారులు ముందుకు వెళ్ళారు. ఎప్పుడైతే స్థానికంగా ఆ తండావాసులు కానీ వాళ్ళంతా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిందో, ఏకంగా కలెక్టర్ పైనే దాడికి ప్రయత్నించారో పెద్ద గొడవగా మారింది. ఆ తర్వాత కేసుల పరంపర, అదే విషయంలో బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కావాలని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని టార్గెట్ చేసిందంటూ కూడా రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా నడుస్తూనే ఉంది. తాజాగా నోటిఫికేషన్ విషయంలో వెనక్కి తగ్గింది ప్రభుత్వం, భూసేకరణ ఉపసంహరించుకుంది. దీని వెనకాల ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ లగచర్ల విషయంలో ముందు నుంచి కూడా అక్కడ సభ ఏర్పాటు చేయడం కానీ, అరెస్టులు జరిగినప్పుడు వాళ్ళకి జైలుకి వెళ్ళడం కానీ, మద్దతు తెలపడం కానీ ఇవంతా కూడా చేస్తూనే ఉంది. అంటే ఇదంతా కూడా లగచర్లలో భూసేకరణ కానీ అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు అనేది ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంది, అధికార పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని భావించిన రేవంత్ రెడ్డి స్కెచ్ మార్చారు. మొత్తానికి భూసేకరణ రద్దు చేసి, అంటే అక్కడ లగచర్లలో ఇంకేది ఏర్పాటు చేయరు, అక్కడ భూములు తీసుకోరని కాదు, కొత్త స్కెచ్తో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి లగచర్ల భూసేకరణ అయితే తాత్కాలికంగా ఆపారు, అది కూడా ఫార్మా విలేజ్ కోసం. త్వరలో నోటిఫికేషన్ వస్తే మరొకసారి భారీ స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే విధంగా క్లారిటీ లేకుండా ముందుకు వెళితే అక్కడ కూడా ఇబ్బందులు తప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే ఒక పక్క రైతులు మొదటి నుంచి చెప్తున్నారు, తమ భూములు ఇస్తే తమకేం జరుగుతుంది, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఆ భూములకి విలువ వస్తుందా రాదా. ఒకవేళ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ఏమాత్రం అక్కడ ప్రాంతాలు కలుషితం కాకుండా ఎలాంటి ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎలాంటి పరిశ్రమలు వస్తాయి, ఒకవేళ అక్కడ వచ్చే పరిశ్రమల్లో ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. అలా స్పష్టం చేసి తిరిగి అక్కడ రైతులను ఒప్పించకపోతే ఏదైతే ఇప్పుడు ఫార్మా విలేజ్లో జరిగిందో అదే తరహా వ్యతిరేకత కానీ ఆందోళన కానీ వారికి మద్దతుగా బీఆర్ఎస్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈసారి ఫార్మా విలేజ్ విషయంలో వెనక్కు తగ్గిన ప్రభుత్వం తిరిగి ఇండస్ట్రియల్ కారిడార్ విషయాల్లో మాత్రం వ్యూహాత్మకంగా వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మొదటిసారి ఒక నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గినట్టు స్పష్టం అవుతుంది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం వల్లే అది సాధ్యమైంది అనేది తాజా నోటిఫికేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.